మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602388 7799900211. వారిని కూడా సాధారణంగా మరి ఖలీల్ గారు న్యాయం కోసం ఎంత దూరమైనా వెళుతాం. చట్టపరంగా అయినా కానీ, న్యాయపరంగా అయినా కానీ వాళ్ళ హక్కులను, ఏదైతే పేదలు పీడితుల హక్కులను వాళ్ళు అందించడానికి ప్రయత్నం చేస్తున్న ఏకైక సంస్థ అని చెప్పగలుగుతాం. ఎలాంటి ఆశ లేకుండా, ఎలాంటి వాళ్ళ దగ్గర లాభాపేక్ష లేకుండా, వాళ్ళకి ఎలాంటి ప్రభావాలకు పెట్టకుండా స్వయంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఏదైతే పీడితులు, ఏదైతే అనాథలు కానీ వాళ్ళ హక్కుల గురించి కానీ, ఎక్కడైనా పేదలు రావాల్సిన హక్కుల గురించి కానీ, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య అయితేనేమి, డ్రైనేజ్ సమస్య అయితేనేమి, ప్రతి సమస్య పైన ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక వారధిగా ఉంటాం. అంతే, ఒక ప్రెజర్ గ్రూప్ అని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్కి చెప్పగలుగుతాం. ఇప్పుడు డెవలప్మెంట్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఏపీ ఈ ఎంపీజే క్యాలెండర్ ద్వారా ప్రజల్లో ఎంపీజే యొక్క ఆశయాలను పెట్టడానికి వీలు ఉంటుందని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఏదైతే రాష్ట్ర బాధ్యుల ద్వారా ఈ మెసేజ్ని ఇంకా ఏదలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది అనే ఉద్దేశంతో ఈ ఎంపీజే క్యాలెండర్ను ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం, మనం అడిగిన వెంటనే ఈ ఫంక్షన్ హాల్ అధినేత గారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ప్రోగ్రాం పెట్టుకున్నాని మాకు చెప్పడం, ఆయన థ్యాంక్స్ చెప్తూ, ఈ క్యాలెండర్ యొక్క ఉద్దేశం 12 నెలలు 12 ఆశయాలు, మా ఎంపీ యొక్క ఆశయాలు క్యాలెండర్లో, ప్రతి క్యాలెండర్లో ఒక ఆశయం ఉంది. ముఖ్యంగా జనవరి నెలలో చూస్తున్నట్టయితే ఏదైతే భారతదేశం ప్రభుత్వ పరంగా ఏ పునాదులపైన పరిపాలిస్తుందంటే రాజ్యాంగ పునాదులపై పరిపాలించాలి. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రాజ్యాంగ పునాదులపైనే పరిపాలన చేయాలి. అదే ఎంపీజే యొక్క లక్ష్యం. ముఖ్యంగా ఎంపీజే 2005వ సంవత్సరంలో స్థాపించబడింది. తర్వాత మొన్నటి వరకు దీనికి అధ్యక్షులుగా జనాబ్ సుబాని గారు ఉండేవారు. ఇప్పుడు రజాక్ గారు ఉన్నారు. మరి ఎంపీజే అంటే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అన్న దాంట్లోనే పీస్ అండ్ జస్టిస్ అంటే శాంతి మరియు న్యాయాన్ని కాపాడే ఒక సంస్థ. మనకు సమాజంలో సామాజిక రుగ్మతలు, ఇందాక మిత్రులు చెప్పినట్టు రాజ్యాంగాన్ని కాపాడము, ప్రజాస్వామ్య పద్ధతులను కాపాడము, తర్వాత అనేక రుగ్మతలు, ఆడవారిపైన జరిగే అత్యాచారాలకు కానీ ప్రజల దృష్టికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల దృష్టికి తేవడము, ఎవరైనా వీకర్ సెక్షన్స్ ఉంటే వారికి న్యాయం అందేలా చేయడము, మరీ ముఖ్యంగా ఫాసిస్టు విధానాలను వీరు అరికట్టేదానికి చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు. ఏర్పాటు చేయడము మరియు ప్రజలకు ఈ యొక్క సమాజంలో జరిగే అన్యాయాల గురించి ప్రజలకు తెలియజేయడము, పోలీసు వ్యవస్థ దగ్గరికి ఇటువంటి సమస్యలను తీసుకెళ్లడము, వారికి తగిన న్యాయం చేసేలా చేయడము, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంచి పేరును సంపాదించి ప్రొద్దుటూరు పట్టణంలో
అలాంటి ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను కూడా ఆహ్వానించినందుకు వాళ్ళకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రముఖులు విఎస్ ముత్యార్ గారికి మరియు మా మిత్రులు అయూబ్ ఖాన్ గారు, తర్వాత మా ఖలీల్ బాషా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీజే సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మూమెంట్ ఫర్ పీస్ చాలా కాలం నుంచి ప్రజాసేవే పరమాత్మ సేవ, రాజకీయాలు ఎట్లా నడవాలి, ప్రజలు ఎట్లా మెదులుకోవాలి, సూచనలు సలహాలు ఇస్తూ జాగ్రత్త పాటించే విధంగా, మనం జాగ్రత్తగా ఉండాలా అనే జాగృతిని కలిగించే విధంగా ఈ కార్యవర్గ సభ్యులు అయితేనేమి, ప్రెసిడెంట్ అయితేనేమి, రాష్ట్రము, మన జిల్లా, తాలూకా అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతూ ఉంది. మనం అందరం చూస్తున్నాం. ప్రతి సమస్య చిన్నదైనా పెద్దదైనా వారి భుజస్కంధాలపై వేసుకొని వారి వంతు అంతా మేము చేయలేమో అని అనుకోకుండా చేయాలా అనే ఒక తపనతో ఏ काम हमें करना करने के इरादे से हर काम में शामिल हो जाते. మేము కొంతమంది ఉన్నాము, మేము చేయలేమేమో అనే ఆలోచన చేస్తూ నిలబడిపోతారు కొంతమంది. అలా కాకుండా ఉండే సభ్యులు అందరితో కలుపుకొని మాట్లాడుకొని వాళ్ళకి సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరితో కలిసి వాళ్ళను జాగృతి చేసి ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ప్రభుత్వాలు ఎట్లా నడుచుకుంటున్నాయి, ప్రభుత్వాలకు మన ప్రజలకు ప్రజాసేవకు భిన్నంగా పని జరుగుతూ ఉంది, మనం ఏం చేయాలా ఎట్లా చేయాలనే ఆలోచన ముందుగానే వాళ్ళు జాగృతి పరుస్తారు. కాబట్టి వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ 2026 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూ ఒక్కొక్క నెలకు ఏ విధంగా మనము ఇక్కడ రాజకీయేతరుల, ప్రభుత్వేతరుల సామాజిక సంస్థ ఒక ప్రభావశీలి శక్తివంతమైన ప్రెజర్ గ్రూప్ అని ఒకటి స్లోగన్ ఇచ్చారు. మూమెంట్ ఫర్ హాఫ్ అండ్ జస్టిస్ అని ఇచ్చారు. కింద ఏమొచ్చినారు, పంచాయతీ నుండి పార్లమెంటు వరకు రాజ్యాంగ పునాదులపై సమాజ నిర్మాణమే ఎంపీజే లక్ష్యం. అంటే మనకు రాజ్యాంగ భద్రత ఉంది. మనకు వచ్చే రాజకీయ నాయకులు కానీ ఇంకోరు కానీ మనకుండే మన రాజ్యాంగ భద్రతను కాపాడుతూ రాజ్యాంగంలో ఉండే విధంగా అందరికీ న్యాయం కల్పిస్తూ మనకు పరిపాలన చేసేటోళ్ళే పైన ఉండాలా అనే ఆలోచన దీంట్లో కనబడుతూ ఉంది. ఇప్పుడు రాజ్యాంగ భద్రత, రాజ్యాంగం కల్పిస్తామని చెప్పి రాజకీయాలకు వచ్చి కొంతమంది రాజ్యాంగంలో ఉండే బిల్లులను మార్చే ప్రయత్నము, మార్చివేయటము జరిగేటప్పుడు ఎంపీజీ మొదటి స్థానంలో ఉండి ఫైట్ చేస్తే దానికి ముందుకు వస్తుంది భారతదేశం అంతా.